హాయ్ అండి. షాపింగ్ చేసి వచ్చాము. ఇప్పుడే 3కి వెళ్ళాము. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఇప్పుడు టైము 7:30 అయినట్టుంది. ఇప్పుడు ఇంటికి వచ్చాము. షాపింగ్ అంతా చేసి ఇప్పుడు వచ్చాము. ఏమేమి తెచ్చామో చూపించాలి కదా, మీ అందరికీ షేర్ చేసుకోవాలి కదా, అన్నీ చూపిస్తాను. ఇదిగో బిల్లు. కవర్ కూడా తినిపోయింది. ఇవన్నీ చిన్ని వస్తువులు, మీతో షేర్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఇవన్నీ స్టిక్కర్లు. ఇక చూసారా, ఇవన్నీ స్టిక్కర్లు. ఇవన్నీ నాయి కాదండి, నాయి అనుకున్నారు మా పాప రమ్య కొనుక్కుంది. ఇవన్నీ ఈ మొత్తం స్టిక్కర్లే రమ్య కొనుక్కుంది. ఇవేమో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం గిఫ్ట్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే, మనీ ఇవ్వాలి అనుకుంటే ఈ కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు కదా, ఇవి కూడా తీసుకుంది. మా రమ్యనే తీసుకుంది. వాళ్ళ అపార్ట్మెంట్లో ఎప్పుడు ఏయో ఒకటి పుట్టినరోజులు అవి జరుగుతూ ఉంటాయి, అందుకనేసి ఇవి కవర్లు అయితే కొనుక్కుంది. ఇంకా ఇవన్నీ చూపించి మీ అందరికీ తెలుసు ఇవన్నీ దేనికి వాడతాం అనేది. ఇవన్నీ చిన్న ఒక్కోటి అంటే టైం చాలా అవుతుంది, అందుకని ఓపెన్గా ఇట్లా చూపించేస్తున్నాను. ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి చిన్న జాడీలు ఏమన్నా చక్కగా చిన్నగా పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగుంటాయి అనేసి మా రమ్య ఒకటి తీసుకుంది. ఇదిగో నేను ఒకటి తీసుకున్నా. 2 ఇవే తీసుకుందామంటే లేవంట, ఒక్కటే ఉంది ఇది. ఇంకా అందుకనేసి ఇది 2 తీసుకున్నాము. ఇది మా రమ్యకి, ఇది మాకు ఇంట్లోకి. టేబుల్ మీదకి స్టాండ్లు అండి. ఎప్పటి నుంచి మామూలుగా ఇంట్లో ఉన్నాయి. టేబుల్ మీదకైనా వేడి పెట్టుకోవాలి అంటే మనకి టేబుల్ మీద గ్లాసు హీట్ అవుతుంది కదా, కింద అయినా సరే ఈ స్టాండ్ పెట్టుకొని మనం గిన్నెలు పెట్టుకుంటే బాగుంటాయి అనేసి 2 మా రమ్య 2 నేను 2 తీసుకున్నాము. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ తీసుకున్నాము. ఇవి బాగుంటాయి అనేసి తీసుకున్నాము. చెరోజు అది తీసుకున్నాము. కింద అయినా పెట్టుకోవచ్చు, టేబుల్ మీద అయినా, అది మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇవి తీసుకున్నాం. బాగున్నాయి. ఇంకైతే ఇవి తీసుకున్నాం, చెరోజు అది తీసుకున్నాం. ఇవి మామూలుగా గుమ్మాలకని తీసుకున్నామండి. బాగున్నాయి. ఇంతకుముందు కూడా వాడాను, ఇంకా అవి పాడైపోయినాయి. చాలా నాళ్ళ నుంచి మళ్ళీ తీసుకోలేదు. ఎందుకులే ప్లాస్టిక్కి మామూలుగా రియల్ పూలు ఏమన్నా పండగలప్పుడు అట్లాంటప్పుడు రియల్ పూలు పెట్టుకోవచ్చు, ఇవి ఎందుకు అనేసి తీసుకోలేదు. అయితే ఇంకా ఇప్పుడు మళ్ళీ పెడదాము, ఎప్పుడన్నా అప్పుడప్పుడు పెట్టుకుంటే బాగుంటాయి అనేసి తీసుకున్నాను. 2 దండలు 3 దండలు తీసుకున్నాను. ఇట్లా పెడితే బాగుంటాయి గుమ్మానికి అనేసి ఇవైతే తీసుకున్నాను. ఎదురెండ వచ్చినప్పుడు ఊరికే తెల్లపడిపోతాయండి, ఎక్కువ ఉండదు, పాడైపోతాయి ఎండకి. సర్లే ఇప్పుడు పండగలు ఏం లేవు కదా, ప్రస్తుతానికి ఉంటాయి అనేసి తీసుకున్నాను. పండగలప్పుడైతే మనం మామిడి మండలు, బంతి పూలు అవి కట్టుకుంటే గుమ్మం బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఊరికే ఇవి ఎప్పుడన్నా అట్లా పెట్టుకోవటానికే కానీ ఇవి ఏమీ ఇది కాదు. సరే అనేసి తెచ్చాను. ఇది కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ ఇంతకుముందు ఇంట్లో ఉండేయండి, మా పిల్లలు చదువుకునేటప్పుడు ఉండేవి. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయాక నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో అన్నీ తీసేసాను.
అవన్నీ పొద్దుగూకులు నీట్ చేయాలి అంతా అనేసి తీసుకున్నాను. ఇదిగో ఫ్లవర్ వాజ్ కూడా తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అన్ని ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో ఇదిగో ఈ రెండు బాగున్నాయి. ఇది మామూలుగా ఇంట్లో ఉంది ఒకటి, దాంట్లో కనేసి తీసుకున్నాం. ఇదైతే కుండీతో తీసుకున్నాము. చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఇంకా అందేసి తీసుకున్నాము. అప్పుడప్పుడు ఎక్కువ దుమ్ము ఉంటుంది మాకు. మెయిన్ రోడ్డు కదా, ఎక్కువ దుమ్ము పడతా ఉంటుంది అనేసి అందుకని ఇట్లా పద్దాకా క్లీన్ చేయాలి పొద్దుగూకులు అనేసి నేను పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేశాను. ఈ రెండు తీసుకొచ్చాం. బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇది కూడా బాగుంది. మీకు నచ్చితే ఇట్లా నేను చూపించిన ఏమైనా నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఏదైనానండి ఏ టైంలో ఇంట్లోకి వస్తూ రావాలో ఆ టైంలో వచ్చిద్ది అనుకుంటాను. ఇప్పుడు ఇది మట్టుకు నేను చూపించేది మట్టుకి మా 3 పిల్లలకి మ్యారేజ్ చేశాను. 3 పిల్లల మ్యారేజ్కి నేను తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకొచ్చాను. ఇది అసలు అంతే అంటారు, పెళ్ళిళ్ళకైతే తీసుకురాలేదు, ఇప్పుడు మట్టుకు తీసుకొచ్చాను. మీరు చూసారా, చాలాసార్లు నేను బజార్ వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది చూస్తాను, బేరం చేస్తాను, తీసుకోను. ఇప్పుడు మట్టుకి తీసుకున్నాను. అంత అయిపోయి అసలు ఏంటో సస్పెన్స్ చేయలేదు, చెప్తున్నాను. టేబుల్ మీద క్లాత్ అండి, మీరు చూస్తానే ఉంటారు, మామూలు వీడియోలో ఉంటుంది. అసలు క్లాత్ ఎప్పుడు నేను టేబుల్ మీద క్లాత్ వేయను. ఈరోజు తీసుకొచ్చాను. ఇది మా ఇంట్లో 3 పిల్లలకి నేను మ్యారేజ్ చేశాను, అస్సలు తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చాను ఇది టేబుల్ మీద క్లాత్. ఇప్పుడు ఎందుకు, పిల్లలు ఎప్పుడో వస్తారు ఒకసారి, ఇప్పుడు తీసుకొచ్చాను. అది ఇప్పటికి దీనికి రావాలి మా ఇంట్లోకి అని రాసి పెట్టున్నట్టుంది, అందుకని ఇప్పుడు తీసుకొచ్చాను. బాగుందా? బాగుంటే కామెంట్ పెట్టేసేయండి. నేను చూపించింది ఏదన్నా మీకు నచ్చితే కామెంట్ పెట్టేసేయండి. రేపు మొత్తం అన్నీ వేసాక హోమ్ టూర్ చేయమని అడిగారు. మొత్తం హోమ్ టూర్ చేస్తాను, నీట్గా ఇల్లంతా చూపిస్తాను. ఓకే, ఇవి ఇంత మట్టుకి అవి. ఇంకా వచ్చేసి వేరే ఏంటంటే ఇవన్నీ మా పాపయ్యేనండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. మా పాపకి వెళ్ళేటప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి ఇద్దామనేసి తీసుకుంది. ఎందుకంటే తన ఇంట్లో వర్క్ చేసుకుంటుంది, వర్క్ టైంలో ఏమైనా తినాలి అనిపించినప్పుడు తినడానికి అనేసి ఇవన్నీ తీసుకుంది. బాదం పప్పు, నల్ల ద్రాక్ష, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి, ఇంకొకటి చెప్పేది ఏమి ఉండదు. ఇవి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. రేపు మా రమ్య వెళ్ళేటప్పుడు నేను ఇవి లడ్డు చేసి ఇవ్వాలి, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి ఇవ్వాలి. ఇవి ఎలా చేయాలో వీడియో కూడా నేను పెడతాను. ఇప్పుడు తీసుకొచ్చాము బయట నుంచి. ఇవన్నీ రేపు వెళ్ళేటప్పుడు లడ్డు చేసి పెట్టి పంపించాలి. ఎందుకంటే తను వర్క్ చేసుకుంటుంది, వర్క్ చేసుకున్నప్పుడు సాయంత్రం కూడా వర్క్ అయిపోగానే ఏమన్నా తినాలి అంటే ఇంట్లో ఏం ఉండలేదు అనేసి ఇవన్నీ తీసుకుంది. వెళ్ళేటప్పుడు చేసిస్తాను, అది కూడా వీడియో పెడతాను, చూద్దురు. ఇవి ఎంత కాస్టో, డ్రై ఫ్రూట్స్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదు, చాలా కాస్ట్. ఇవే చాలా అయ్యింది. ఇవి ఎన్ని అవుతాయో చూడాలి, చేశాక అప్పుడు వీడియోలో నేను చూపిస్తాను. ఈ షాపింగు బట్టలకి, డాడీ బట్టలు వెనకాల కాబట్టి ఈ బిల్లు చూసారా? ఈ బిల్లు ఎంత పొడుగుందో బిల్లు. ఇది మొత్తం బట్టల బిల్లు.
ఆ బట్టలంతా వాళ్ళ డాడీకి తీసుకున్నారు పిల్లలు. రేపు ఫాదర్స్ డే అంట. ఇంకైతే బట్టలు తీసుకున్నారు. మామూలుగా అయితే వేరేది తీసుకుందామని తీసుకుందాం అనుకున్నారు, కుదరలేదు అది. ఇంకా సర్లే ఈసారికనే ఇంకా బట్టలు అనేసి బట్టల వరకు తీసుకున్నారు. మదర్స్ డే రోజు కూడా చూపించాను. శారీస్ కొన్నారు మా పిల్లలు అనేసి నాకు అప్పుడు కొన్నారు. వాళ్ళ డాడీకి అయితే ఇప్పుడు తీసుకున్నారు. ఇదో షర్టు, ఇదో షర్టు, ఇదో టీ షర్టు. ఇది మా పాపదలే, డ్రెస్ కొనుక్కుంది మా పాప రమ్య కొనుక్కుంది. ఇదో టీ షర్టు, ఇది డ్రెస్సు రమ్యది. టీ షర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే, చాలా బాగున్నాయి. వాళ్ళ డాడీకి ఆల్మోస్ట్ ఉన్నాయి ఇంట్లో, ఇంకా చాలా ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు ఇన్ని జతలు తీసుకున్నారు. బిల్లు ఎంత అయింది అనేది చెప్పనులేండి, ఎందుకంటే బిల్లు చెప్పను. వీడియో అందరు చూస్తారు కదా, బిల్లు చెప్పకూడదు. ఇంకా ఉన్నాయి. ఇది కూడా మా రమ్య డ్రెస్. ఇది కూడా చిన్నపిల్ల డ్రెస్ లాగా ఉంది కదా. చిన్నపిల్ల పూర్తిగా చూద్దరు, రేపు చూపిస్తాను. చిన్నపిల్లే అనుకుంటారు మీరైతే. చిన్నపిల్లకి ఎలా మ్యారేజ్ చేశారని మీరు కామెంట్ పెట్టొద్దు నాకైతే. జెంట్స్ ఎందుకండి చూపించడం అన్ని, కానీ ఇన్ని జతలు బట్టలు తీసుకున్నారండి మా పిల్లలు. వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే సందర్భంగా తీసుకున్నారు. రేపు ఫాదర్స్ డే కదా, అందరూ మీరు కూడా మీ డాడీ అంటే ఆల్మోస్ట్ పెద్దోళ్ళే చూస్తారు వీడియో, పిల్లలు చూడరు. ఎందుకంటే నేను అలా అది కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో. మా పిల్లలు అయితే ఇలా తీసుకున్నారండి. మా పిల్లలు ఫాదర్స్ డే, మదర్స్ డే అనేసి. నాకైతే అప్పుడు మా చీరలు కూడా చాలా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ డాడీకి బట్టలు కూడా ఇట్లాగే చాలా తీసుకున్నారు. మా ముగ్గురు పిల్లలు అంటే ఇప్పుడు ఒక పాపే ఉంది మా దగ్గర. పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు టయానికి మూడో పాప వచ్చింది కాబట్టి ముగ్గురు మీద కలిపి తీసుకున్నారు ఇవి అయితే బట్టలు. అదండి, ఆడపిల్లలు ఉంటే ఇలా ఉంటది. చూసారా ఎంత అదృష్టం ఆడపిల్లలుంటే. ఎవరో ఒక అన్నారండి, ఆడపిల్లలని చాలా అదృష్టం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి. అది చూస్తే అర్థం అవుతుంది, ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది, లేని వాళ్ళకి తెలియదు. నాకు తెలిసిన వరకు అయితే ఒక్కొక్కసారి అనిపించిద్ది ఆడపిల్లల అంటే ఆడపిల్లే మంచిది అనిపించిద్ది ఒక్కోసారి ఆలోచించుకుంటే. మగ పిల్లలు దేనికండి బాబు, ఈ రోజుల్లో ఆడపిల్లలు నయం. అప్పుడప్పుడు వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఒక రోజు ఉండ, 2 రోజులు ఉండ, చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వెళ్ళిపోయినాక మనం ఇంకా మామూలే ఉంటాం అనుకోండి. కానీ ఇట్లాంటి జరిగినప్పుడు మట్టుకి చాలా హ్యాపీగా అనిపించిద్ది. అసలు మనసుకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. 2 రోజులు బాగుంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక రోజు మళ్ళీ ఈ చిన్న సంతోషాలే మనకి పెద్దవాళ్ళకి పిల్లలు చేసేవి చాలా హ్యాపీగా అనిపించిద్ది. పెద్ద ఏయో చెయ్యాలి అనేమి ఉండదు. ఇట్లా చిన్నయే మనకి ఎంతో హ్యాపీగా అనిపించిద్ది. పిల్లలు చేసేవి మనకి పిల్లలు ఇట్లా చేస్తున్నారు అంటే అసలు అది ఎంత హ్యాపీగా అనిపించిద్దో, చాలా హ్యాపీగా అనిపించిద్ది. పిల్లలందరూ ఇలాగే చేస్తారేమో మరి నాకైతే తెలియదు. మా పిల్లలు అయితే ఇలా చేస్తారు. నేను ఇప్పుడు యూట్యూబ్ వచ్చి స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు అయితే మామూలుగా మా రమ్య అయితే పెళ్లి కాకముందు మాకు చాలా చేసింది.
టూర్లకు తీసుకెళ్ళటం కానీ అవన్నీ చాలా చేసింది. ఇప్పుడు వీడియో చాలా ఎక్కువ అయిపోయింది. నేను అవన్నీ చెప్పాలి అంటే ఇదిగో ఈ బొమ్మ ఉంది కదా, వీడియోలో పెట్టాను. ఈ బొమ్మ కూడా మా రమ్యదే. ఇది కూడా మా రమ్యదే. మమ్మల్ని చాలా టూర్లకు తిప్పాలి, అట్లా చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి అని పెళ్లి కాకముందు అయితే మా గురించి చాలా ఆలోచించింది. ఇంకా మ్యారేజ్ అయిపోయాక వాళ్ళకి సరిపోతాయి కదా, ఇవన్నీ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. మనం ఇంకా అడగకూడదు, వాళ్ళ గురించి వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవన్నీ వాళ్ళకి సరిపోతాయి. పెళ్లి కాకముందు మట్టుకు మా గురించి చాలా ఆలోచించిందండి మా రమ్య. పెళ్లి కూడా చేసుకోననే అంది. అసలు అయితే మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను, ఇంకా నాకు పెళ్లి కూడా వద్దనే అంది. అలా తప్పు కదా, మనం చెయ్యాలి, మన బాధ్యత. మ్యారేజ్ చేసేసాము, హ్యాపీగా ఉన్నారు కదా, మనకు చూడటానికే హ్యాపీగా ఉంది, వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటుంది. మనం ఎక్కువ ఉన్నాం కదా, ఎక్కువ కాలం వాళ్ళతో ఉన్నాం కదా, పిల్లలు అలాగే అంటారు. మనం నచ్చజెప్పి వాళ్ళకి పెళ్లి చెయ్యాలి. చేసుకోను అంటే అట్లా ఊరుకుంటాము. నచ్చజెప్పుకొని చేసాము మేము. అమ్మాయికి అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, అందరమే సంతోషంగా ఉన్నాము. చేసుకోను అందరినీ అట్లా ఊరుకుంటే మనం ఎప్పుడు ఉన్నాం కదా, తనకు తోడు, తనకంటూ ఉండాలి కదా, ఏదో బాధ్యతగా ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అనేసి చేసాము. ఓకే అండి, హ్యాపీగా ఉన్నాం అందరమే. కొన్ని బాధలు ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవటం కరెక్ట్ కాదు. అంత హ్యాపీ అని చెప్పకూడదు, అలానే అంత బాధ అని చెప్పకూడదు. బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. నేను ఎక్కువ మీతో సంతోషాలే చెప్తాను, బాధలు చెప్పను. మధ్యలో వత్తని అని చెప్తున్నా కానీ అదేంటి అనేది మీతో అయితే నేను ఎప్పుడు చెప్పలేదు. మాకు కూడా బాధలు వస్తాయి, అవి డీటెయిల్స్గా మీకు ఎప్పుడు నేను చెప్పలేదు. వీడియోలో ఇప్పుడు బాధ ఉంది అనే చెప్పా కానీ ఆ బాధ ఏంటి అనేది మీకు ఎప్పుడు నేను చెప్పలేదు. మా పిల్లలకి బాధలు వస్తూ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఎవరి ఫ్యామిలీలోనైనా ఉంటాయి బాధలు అనేవి. వాటిని అన్నిటినీ పక్కన పెట్టి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ముందే హ్యాపీ ఉంటుందేమో అనేది ఒక ఆశ. ఎవరికైనా ఆ ఆశతోనే కదా ముందుకు వెళ్ళాలి. మేమైతే అంతేనండి, మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు బాధ వచ్చిందని బాధపడబాకండి, ముందు ఇంకా మంచి రోజులు ఉంటాయి అనేదే అని నేను చెప్తాను. ఏదన్నా కొంచెం బాధ వచ్చి నాకు ఫోన్ చేసినప్పుడు నేను అలాగే చెప్తాను. నేను కూడా అలాగే ఉంటానండి. బాధ వచ్చినా నేను ఎప్పుడు బాధ అనేది అదంతా మనం పడి వచ్చాము. మన పిల్లలకి అలా చెప్పకూడదు, మనం ధైర్యం చెప్పాలి. ఓకే, ఇంక ఈ రోజుకైతే షాపింగ్ ఇదండి. రేపటి నుంచి వీడియో మళ్ళీ ఇంకోలాగా ఉంటుంది. వంటల వీడియోలు వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. వంటలు వీడియోలు మా రమ్య వెళ్ళేదాకా అయితే ఖచ్చితంగా పెద్ద వీడియోసే పెడతాను, షార్ట్ వీడియోస్ అయితే పెట్టను. ఒక్కటి పెడతాను, పెద్ద వీడియోసే పెడతాను. ఎందుకంటే ఒకటి చేస్తాను కదా, మీ అందరికీ షేర్ చేసుకోవాలి కదా. అడుగుతున్నారు మీరు కూడా వంట వీడియోలు అంటున్నారు కదా. షాపింగ్ వీడియోలు అయితే ఈరోజు ఇదండి, ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఇది మీకు అందుకని మీరు షేర్ చేసుకుంటున్నాను. ఓకే, టైం అయితే ఎక్కువే అయిపోతుంది, ఇంకా ఆపేస్తాను ఇంతవరకు. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తా. ఓకే, బాయ్.